నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ చండీ సహిత హనుమద్దీశ్వర మహాయజ్ఞంలో భాగంగా తెనాలిలో వైభవంగా సాగిన శోభాయాత్ర. వేలాది మంది భక్తులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, పుష్ప దంపతులు. తెనాలి డిపోను రీజియన్లోనే అగ్రగామిగా నిలపాలి. ఆర్టీసీ డిపోను సందర్శించి అధికారులకు సూచించిన ఆర్ఎం. శ్రీ చండీ సహిత హనుమద్దీశ్వర మహాయజ్ఞంలో భక్తులందరూ పాల్గొనాలి. మహాయజ్ఞం ఏర్పాట్లను పరిశీలించిన బ్రాహ్మణ పరిషత్ నాయకులు. తెనాలిలో శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. లోక కళ్యాణం కోసం ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, పుష్ప దంపతులు చేపట్టిన శ్రీ చండీ సహిత హనుమద్దీశ్వర మహాయజ్ఞంలో భాగంగా పట్టణంలో శోభాయాత్ర ఎంతో వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులతో కలిసి ఎమ్మెల్యే శివకుమార్ దంపతులు శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ చండీ సహిత హనుమద్దీశ్వర మహాయజ్ఞంలో భాగంగా స్థానిక గాడిబావి సెంటర్లోని రామాలయం వద్ద నుండి శుక్రవారం సాయంత్రం శోభాయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, పుష్ప దంపతులు కలిసి ఐతానగర్లోని నివాసంలో శ్రీ సీతారాముల వార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాములు, ఆంజనేయ స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలతో కలిసి ఏఎస్ఎన్ కాలేజ్ మీదుగా గాడిబావి సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ రాములవారి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది ప్రజలు, భక్తులు, యువతీ యువకులతో కలిసి శోభయాత్రలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి శోభయాత్ర నిర్వహించారు. గాడిబావి సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమై మెయిన్ రోడ్, గాంధీ చౌక్ మీదుగా బోసు రోడ్డులోని యజ్ఞస్థలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు సాగింది. దారి పొడవునా ప్రజలు, వ్యాపారస్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని హారతులు ఇచ్చారు. విద్యుత్ దీపాల కాంతులు, బాణాసంచ వెలుగులు, కోలాట ప్రదర్శనలు, వివిధ వేషధారణలు, నృత్య రూపకాలతో శోభయాత్ర ఆద్యంతం ఎంతో వైభవంగా జరిగింది. జై శ్రీరామ్, జై హనుమాన్, జై చండీమాత, జై వాసవి మాత నినాదాలతో శోభయాత్ర వేడుకగా సాగింది. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, పుష్ప దంపతులతో పాటు హనుమత్ సేవకుడు, తొలిసిని నేపథ్య గాయకుడు స్వర్గీయ ఎంఎస్ రామారావు మనుమడు డాక్టర్ పి శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు శోభయాత్రలో పాల్గొన్నారు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रम् भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भटञ्चुं ప్రభాతంబు సాయంత్రనీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి గావించి నీ సుందరం వెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నిన్ను నే దల్చెదన్ నీ కటాక్షంబునన్ చూచితే వేడుకల్ చేసితే నామురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంత నేనెంత వాడన్ దయాశాలి వై చూచితే దాత వై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రి వై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిన్ విచారించి సర్వేషు పూజించి యద్భానుచున్ బంటు గావించి యవ్వాలి నిందంపి కాకుత్సతిలకున్ దయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి లంకిణిన్ జంపియుం లంకనున్ దాల్చియుం భూమి జంజూసి ఆనందము పొంగ ఆ ఉంగరం విచ్చి ఆ రత్నమున్ తెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషులం చేసి సుగ్రీవుడ అంగద జాంబవంతాది నీలాదులం గూడి ఆ సేతువున్ దాటి వానరామూక పెన్మూకలై దైతులం
దృంచగా ఆ రావణుండంత కాలాగ్ని ఉగ్రుడై బ్రహ్మాండమైనట్టి ఆ శక్తియున్ వేసి ఆ లక్ష్మణున్ మూర్ఛనొందించగా తప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షించగా యా కుంభకర్ణాదులున్ వీరులున్ మరింఘోర శ్రీరాము బాణాగ్ని వారందరూ యా రావణున్ చంపగానంత లోకంబులానందమయ్యుండి అవ్వేళలన్ యవ్విభీషణున్ వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి నిందెచ్చి శ్రీరాముకున్నిచ్చినంతన్నయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీకన్న నాకెవ్వరుంగూర్ని లేరంచు మన్నించినన్ శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయములుందీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులుం గల్గునే వానరాకారయో భక్తమందారయో పుణ్య సంచారయో ధీర నీవే సమస్తంబు నీవే మహాజయము నీవే మహాఫలముగా వెలసి ఆ తారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరముగా వజ్రదేహంబునుందాల్చి తప్పకందలచునా జిహ్వయందు దీర్ఘదేహంబునం త్రైలోక్య సంచారివై రామనాకింత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీ జ్వాలకల్లోలహ వీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ వెంపిశాచంబులన్ శాకిని ఢాకిని త్యాదులన్ గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలన్ పడన్ గొట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ దృంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబు చూపి దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామియో ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే 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 నమో నమః తెనాలి ఆర్టీసీ డిపోను మరింత అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే విధంగా సిబ్బంది కృషి చేయాలని రీజనల్ మేనేజర్ ఎం రవికాంత్ సూచించారు. శుక్రవారం తెనాలి డిపోను సందర్శించి అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. తెనాలి ఆర్టీసీ డిపోను రీజనల్ మేనేజర్ ఎం రవికాంత్ శుక్రవారం సందర్శించారు. డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ సిబ్బందితో కలిసి రీజనల్ మేనేజర్ కు స్వాగతం పలికారు. డిపోలోని అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్యారేజ్ ని సందర్శించి అధికారులు సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు చేశారు. అత్యధిక ఆదాయం KMPL సాధించిన డ్రైవర్లు, కండక్టర్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపో బస్సుల నాణ్యతా ప్రమాణాలు మరింత మెరుగుపరిచే విధంగా అంత నైపుణ్యంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇక ముందు కూడా చక్కని నైపుణ్యంతో పనిచేసి బస్సులు ఎక్కడ బ్రేక్ డౌన్ కాకుండా చూడాలని సూచించారు. అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో ఉంటూ డిపోను రీజియన్ పరిధిలోనే ముందు వరుసలో నిలపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ ఐజే ప్రసాదరావు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎన్ఏ నాయక్, డిపోలోని కండక్టర్లు, డ్రైవర్స్, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి బస్సు, అలాగే బ్రేక్ డౌన్ లేని బస్సు, మంచి బస్సు అంటే మంచి కండిషన్ గల బస్సు ప్రయాణికులకు అందజేయాలని చెప్పి కూడా అందరితో కూడా మరి చర్చించడం జరిగింది. అలాగే ఈ తెనాలి రూట్లో ఉన్న వివిధ రూట్లలో కూడా మనకి మంచి ఆదాయం వస్తుంది. మన జోన్లోనే తెనాలి డిపో నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ ఈపీకే సాధిస్తూ ప్రతి నెలలో కూడా నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉంటా ఉంది. దీనికి మరి తెనాలి డిపోలో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్ సోదరులు కానీ, అలాగే మెకానిక్ స్టాఫ్ కానీ, అలాగే సూపర్వైజర్లు కానీ, అలాగే డిఎం గారికి అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే స్ఫూర్తితో మరి 2024వ సంవత్సరంలో కూడా ప్రతి రూట్లో మన బస్సులు తిప్పుతూ ప్రయాణికులకి మంచి సేవలు అందిస్తూ మరి ఆర్టీసీ ముందుకెళ్ళాలని చెప్పేసి, దానికి పబ్లిక్ తోడ్పాటు, ప్రజల తోడ్పాటు కూడా ఆర్టీసీకి ఎంతో అవసరం. మీ తోడ్పాటు కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా
మనకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నుంచి కూడా స్పెషల్ సర్వీసులు ఈ నెల 10, 11, 12వ తారీఖుల్లో స్పెషల్ సర్వీసులు ఆపరేట్ చేస్తున్నాము. అంటే అటు నుంచి రావటానికి ఇక్కడికి. అలాగే పండగ అయిన తర్వాత కూడా మన 17, 18 తారీఖుల్లో మళ్ళీ డౌన్ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఈ పండగ అయిన తర్వాత మళ్ళీ వారి గమ్యస్థానాలు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ వెళ్ళటానికి కూడా మన గుంటూరు నుంచి, తెనాలి నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి నెల 20వ తారీఖున డైల్ ఓవర్ DPTO అంటే డైల్ ఓవర్ RM కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో కూడా కొన్ని మంచి సూచనలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెనాలి డిపో పరిధిలో ఈ తెనాలి గుంటూరు మధ్య పల్లె వెలుగుల్లో ఎక్కువ సమయం పడుతుంది, మాకు నాన్ స్టాపులు పెట్టమని పబ్లిక్ నుంచి రికమెండేషన్స్ వస్తూ ఉన్నాయి. గతంలో నాన్ స్టాప్స్ పెట్టాం కానీ అంత మనకి సక్సెస్ కాల. ముఖ్యంగా పీక్ టైమ్స్లోనే అంటే మనకి ఆఫీస్ అవర్స్లో ఈవినింగ్ 1 అవర్ బస్సులు ఫుల్ అవుతున్నాయి, కానీ మధ్యాహ్నం టైంలో అంత ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల వాటిని తీసేసాము. వాటి ప్లేసుల్లోనే కొత్త పల్లె వెలుగు బస్సుల్ని ఒక 2 స్టాప్ పెట్టి మధ్యలో నారాకోడూరు కానీ, అంగల్కుదురు ఒక 2 స్టాప్ సర్వీసులు పెట్టి సాధ్యమైనంత వరకు రన్నింగ్ టైం తగ్గించి కొంచెం ఫాస్ట్ ట్రావెల్ ఏర్పాటు చేద్దామని ఆలోచనలో ఉన్నాము. అది కూడా రానున్న 1 నెల 2 నెలల్లో దాన్ని కూడా ప్రయోగాత్మకంగా చేపడదామని తెలియజేస్తున్నాము. తెనాలి పట్టణం బోసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఈజీ బై నూతన షోరూం ప్రారంభోత్సవం కోలాహలంగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పట్టణ పరిసర ప్రాంతాల ప్రజానికానికి నాణ్యతతో కూడిన ఖాదీ వస్త్రాలను అందిస్తూ వారి అభిమానాన్ని చూరగొన్న ఖాదీ భాండార్ నిర్వాహకులు తాజాగా మొబైల్స్, యాక్సెసరీస్, షూస్, మెన్స్వేర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానిక బోసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఈజీ బై షోరూంను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు నిర్వాహకులు మద్దుల కౌశిక్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వేజండ్ల గోపి, కటారి హరీష్, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్, పుష్ప దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం నుంచి జరగనున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞంలో భక్తులందరూ పాల్గొనాలని బ్రాహ్మణ పరిషత్ నాయకులు కోరారు. మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. స్థానిక బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఈ నెల 6వ తేదీ శనివారం నుంచి 12వ తేదీ శుక్రవారం వరకు 7 రోజుల పాటు జరగనున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం ఏర్పాట్లను తెనాలి బ్రాహ్మణ పరిషత్ నాయకులు పరిశీలించారు. పవిత్ర మార్గశిర మాసంలో లోక కళ్యాణార్థం తెనాలి ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, పుష్ప దంపతులచే నిర్వహిస్తున్న మహాయజ్ఞంలో ప్రజలందరూ పాల్గొనాలని బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజల పురుషోత్తమ శర్మ, లక్కరాజు లక్ష్మణరావు కోరారు. 7 రోజుల పాటు అభిషేకాలు, విశేష అర్చనలు, హోమాలు, ఉదయం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, సాయంత్రం సుందరకాండ పారాయణం జరుగుతాయని తెలిపారు. మాసాలన్నింటిలోకి పరమ పవిత్రమైన ఈ మార్గశిర మాసంలో తెనాలి పట్టణ ఆధ్యాత్మిక సోదరులందరికీ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు, వారి శ్రీమతి పుష్పగారి దంపతుల ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా తెనాలి నడిబొడ్డున ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపు సాయంత్రం 5 గంటలకు శోభాయాత్రతో ప్రారంభమై ఎల్లుండి నుంచి హనుమదీశ్వర చండీ మహాయజ్ఞం జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ తప్పక విచ్చేసి ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా బ్రాహ్మణ పరిషత్ తరఫున అందరం విజ్ఞప్తి చేస్తున్నాము. మరి తెనాలి ఎంఎస్ రామారావు గారు అందరికీ తెలిసే ఉంటుంది, సుందరాకాండ ప్రవచనకర్త. వారి మనవడు డాక్టర్ పి శ్రీనివాస్ గారు ప్రతిరోజు సాయంత్రం సుందరాకాండ పారాయణ, రేలంగి ఫణి గారు మరియు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉదయం పూట చండీ హోమం, హనుమదీశ్వర యజ్ఞము జరుగుతోంది, గోపూజ. అన్ని కార్యక్రమాలకి అందరూ విచ్చేసి ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా సవినయంగా ప్రార్థనాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక్కసారి ఆంజనేయ స్వామి వారిని స్మరించిన మరి సకల శుభాలు జరుగుతాయి. తర్వాత సుందరకాండ పారాయణం మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. సుందరకాండలో ఒక్కొక్క సర్గకి ఒక్కొక్క ఫలితం ఉంది. ఎటువంటి కష్ట నష్టాలు, ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేది సుందరకాండ ఆ ప్రవచనంలో మొట్టమొదట రామారావు గారు, వారి మనవడు రేపు వివరిస్తారు. ప్రవచనం విన్నా పారాయణ చేసిన ఫలితం వస్తుంది కనుక మరి కుటుంబంలో ఉన్నటువంటి అరిష్టాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా బాధలు కానివ్వండి, ఇవన్నీ తొలగిపోవాలంటే మనం పారాయణ చేయలేకపోయినా స్థానిక శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యజ్ఞంలో పారాయణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రవణం వల్ల కూడా నవవేద భక్తుల్లో శ్రవణం ఒకటి కనుక శ్రవణం చేయటం వల్ల కూడా మన కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. కాబట్టి 50 మంది ఇచ్చేసి ఈ యజ్ఞంలో పాల్గొని సుందరకాండ శ్రవణం చేసి తరింతులుగాక ఆయన ప్రార్థిస్తూ బ్రాహ్మణ పరిషత్ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది.
షెడ్యూల్ కులాల ఉద్యోగులు అణగారిన అగ్రవర్ణాల్లోని పేదల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘ నాయకులు తెలియజేశారు. ఎంతో మంది మేధావులు సంఘానికి సేవలు అందించారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్గా అంబటి అనిల్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు పంచాయతీరాజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పోపూరి చిన్నబాబు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని సంఘ విధి విధానాల గురించి తెలియజేశారు. తమను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు నాగిశెట్టి దర్శయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. సంఘానికి ఎంతో మంది మేధావులు పనిచేశారని, షెడ్యూల్డ్ కులాల ఉద్యోగుల సమస్యలతో పాటు అణగారిన అగ్రవర్ణాల్లోని పేదల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తుందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చెరుకుమల్లి సింగారావు, మద్దినేని కిరణ్, ఏఏఎస్ఎఫ్ నాయకుడు పాసం వెంకటేష్, సునీల్ తదితరులు వారికి అభినందనలు తెలియజేశారు. అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద కూడా ఈ సంఘం పనిచేస్తూ ఉన్నది. ఈ సంఘం గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ సంఘాన్ని సంప్రదించి ఈ సంఘం ద్వారా ఆ సంక్షేమ ఫలాల్ని ఏ విధంగా అందించాలి అణగారిన వర్గాల ప్రజలకి అనేటువంటి దాని మీద ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూ ఉండేది. మరి రాబోయే కాలంలో జరుగుతున్న కాలంలో అది క్రమేణా క్షీణిస్తూ వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ సంఘం ద్వారా అణగారిన వర్గాల ప్రజలకు జరిగేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఈ సంఘాన్ని కూడా భాగస్వామ్యం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నా పేరు చిన్నబాబు, పోపూరి చిన్నబాబు. నేను ఎస్సీ పంచాయతీరాజ్ సర్కిల్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి డాక్టర్ శ్రీ నాగిశెట్టి ధర్మయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మమ్మల్ని ఈ సంఘంలో జాయింట్ సెక్రటరీగా మమ్మల్ని నియమించి ఉన్నారు. మేము ఈ సంఘానికి అన్ని విధాల మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా మేము పాటుపడతామని ధర్మయ్య గారికి వాగ్దానం చేయొచ్చు. లక్షలాది మంది ఈ సంఘంలో సభ్యత్వం తీసుకోవడంతో పాటు అనేక ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు, పార్లమెంట్లో కూడా అనేక బిల్లులు పెట్టి, అసెంబ్లీల్లో పెట్టి, దేశవ్యాప్తంగా కూడా మన సంఘానికి ఎంతో పేరుంది. ఇవాళ మనకు ఎంతో గర్వకారణం అనిల్ గారును చిన్నబాబు గారు సంఘంలో ఎంపిక కావటం అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ శరణాగతి పీఠం ఆధ్వర్యంలో పట్టణంలో ధనుర్మాస మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సామూహిక లక్ష్మీనారాయణ పూజ నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్డులోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ధనుర్మాస వ్రతమహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 15వ తేదీ వరకు జరగనున్న మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి స్థల ప్రాంగణం వద్ద సామూహిక శ్రీ లక్ష్మీనారాయణ పూజ నిర్వహించారు. అదేవిధంగా గోపిక వల్లభుడైన నారాయణుడికి ఎంతో ఇష్టమైన వెన్నను స్వయంగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉదయం నుంచి జరిగిన కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమ వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు. సామూహిక లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా రేపు సోమవారం 8వ తారీఖు రోజున గోదాదేవి యొక్క ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని పురస్కరించుకుని మన ఈ తెనాలి ప్రాంతంలో ఉండేటువంటి భాగవతోత్తములు భక్తులందరూ కలిసి గోదామ వైభవాన్ని తెలిసేలాగా ఒక మంచి శోభాయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాలి అనే సంకల్పంతో 8వ తారీఖు సాయంకాలం మార్కెట్లో ఉన్నటువంటి రామాలయం దగ్గర నుంచి మన శరణాగతి మండపం దాకా శోభాయాత్ర కార్యక్రమం. 9వ తారీఖు శ్రీ పుష్పయాగ మహోత్సవం పుష్పయాగ కార్యక్రమం ఉంటుంది కనుక ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని భాగవతోత్తములందరినీ మరీ ప్రార్థన చేస్తూ మనం తెనాల్లో జరిగే శోభాయాత్ర కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా ఆ కార్యక్రమం చేయాలని భావిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.
మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ 11వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం తెనాలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు 11వ రోజు నిరసనలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని శిబిరం వద్ద పళ్ళ్యాలు మోగిస్తూ తమ నిరసన తెలియపరిచారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మొలకా శివసామిరెడ్డి, యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగేంద్రమ్మ, విజయలక్ష్మి, మెండాల నాగరాజు, రాచూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, కేపిచ్చమ్మ, జయలక్ష్మి, నరసాకుమారి, జె రమాదేవి, డి దుర్గాప్రసాద్, దారాచంటి, దార్ల పద్మ, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 11 రోజులుగా మున్సిపల్ కార్మికులు జరుపుతున్న సమ్మెకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మద్దతు తెలియజేస్తుంది. ప్రభుత్వం భేషజాలకు పోకుండా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి సమస్యని పరిష్కరించి సమ్మె నివారించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం అమలు జరుపుతాం, పర్మనెంట్ చేస్తామని ఆనాటి ప్రతిపక్ష నాయకుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది న్యాయమైన డిమాండ్. మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె 11వ రోజు చేరుకుంది. ఇప్పటికే ప్రభుత్వం 2 సార్లు చర్చలు జరిపింది. చర్చలు ఏదో జరుపుతుంది కానీ సమస్య పరిష్కారానికి ఫైనల్ చేయలేకపోతుంది. దీనివల్ల సమ్మె అనేది రోజు రోజుకి ఉధృతంగా కొనసాగుతూ ఉంది. ఇది మా యొక్క జీతభత్యాల సమస్యే కాదు, ప్రజల యొక్క ఆరోగ్యాలతో ముడిపడిన సమస్య కాబట్టి మేము దీని మీద గత 4.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. ఇప్పుడు 44 సార్లు చర్చలు జరిపింది. ఈ 4.5 సంవత్సరాల్లో చర్చలు విఫలమైనవి. గత్యంతరమైన పరిస్థితుల్లో మేము సమ్మెను కొనసాగిస్తున్నప్పుడు చర్చలు జరిపాము. అయినా ప్రభుత్వం పరిష్కారం చేయడంలో విఫలమైంది. అన్నాబత్తుని సత్యనారాయణ ఇండోర్ స్టేడియంలో అంతర్ కళాశాలల హ్యాండ్బాల్ పోటీలు 2వ రోజు కూడా కోలాహలంగా జరిగాయి. వివిధ కళాశాలలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియం క్రీడా మైదానంలో హ్యాండ్బాల్ టోర్నమెంట్ కోలాహలంగా జరుగుతోంది. రేపల్ల ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల మరియు మహిళల హ్యాండ్బాల్ టోర్నమెంట్ పోటీలలో భాగంగా శుక్రవారం క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యుల చేతుల మీదుగా పోటీలను ప్రారంభించారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. వారికి అతిథులు, నిర్వాహకుల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పావులూరి రాంబాబు, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, గుమ్మడి ప్రసాద్, జీవి నారాయణ, ఈదర శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం బుజ్జిబాబు, కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నరసయ్య, స్థానిక స్టేడియం కోచ్ కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ స్టేడియంలో గత 4 రోజుల నుంచి కూడా రకరకాల కార్యక్రమాలు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్లు నిర్వహిస్తూ ఉన్నారు. వాటిల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే క్రీడలు మీకు ఆ ఉద్యోగ అవకాశాలు జీవితంలో ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి మీరు అందరూ మీ కాలేజీల్లో అందరికీ కూడా రోల్ మోడల్గా ఉండే విధంగా ఆడి ఒకళ్ళే గెలిచినా కానీ టీమ్ స్పిరిట్ చూపించి తరువాతి మ్యాచ్ల్లో ఛాంపియన్షిప్స్లో నెగ్గే విధంగా మీరు అందరూ ఆడాలని చెప్పి కోరుకుంటూ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నైపుణ్యం ప్రదర్శించాల్సిందిగా కోరుకుంటూ వాళ్ళకి తెనాలి వారు నాకు పరిచయం లేకపోయినా వెంకటేశ్వరరావు గారి ద్వారా సార్ కొంచెం ఈ మెమోంటోస్ స్పాన్సర్ చేయండి సార్ అంటే వాళ్ళు చాలా సంతోషంతో యాక్సెప్ట్ చేశారు. అందుకు నేను సదా కృతజ్ఞతనండి మీకు. అలానే మొత్తం ఈరోజు 8 టీంలు వచ్చినాయండి. 8 టీంలు ఇక్కడ సెలెక్ట్ అయిన టీంలు సౌత్ జోన్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొట్టాయంలో ఆడతాయండి. అలానే ఈ టోర్నమెంట్ మా ఏబీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి అలాట్ చేసినందుకు విశ్వవిద్యాలయ అధికారులకు అందరికీ మా కళాశాల తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.
ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం జరుగుతుందని సంఘ నాయకులు తెలియజేశారు. ఆర్యవైశ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. స్థానిక గంగానామపేటలోని ఆర్యవైశ్య విద్యానిధి ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. 7వ తేదీ ఆదివారం జరగనున్న తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, తెనాలి పట్టణ వాసవి సేవాదళ్, తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయా బ్రోచర్లను వారు ఆవిష్కరించారు. నాసర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఆర్యవైశ్య సంఘాల ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలియజేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండాల సుబ్బారావు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘము మరియు తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘము, తెనాలి పట్టణ వాసవి సేవాదళు, తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘము, తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘము వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మహాసభ అధ్యక్షులు చిన్ని శివరామ సత్యనారాయణ గారు వస్తున్నారు. మరి వారితో పాటు స్టేట్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి మేము ఇన్విటేషన్లు అందరికి పంపిస్తున్నాము. చేరిన వాళ్ళందరూ కూడా ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఈ సభకు వచ్చి సభను దిగ్విజయం చేయవలసిందిగా. ఏదైతే మా పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు కొణిజేటి రోసయ్య గారు నిర్మించిన ఈ యొక్క మహాసభ ఆశయాలకి అనుగుణాలకి ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాలు చేస్తున్నాం. దానిలో భాగంగానే మరి అనేక సేవా కార్యక్రమాలు, పేదలకు కుటుంబ పంపిణీ, మరి మహాసభ సంబంధించి జీవిత సభ్యత్వాన్ని కూడా 525 రూపాయల సభ్యత్వాన్ని కూడా రేపు ఆదివారం నుంచి ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. మా తెనాలి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్యులంతా కూడా ఈ యొక్క జీవిత సభ్యత్వాలు తీసుకొని మహాసభ పటిష్టతకు, మహాసభ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. చీమకుర్తి నవ్య సాయి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి శిబిరం వద్ద శుక్రవారం పేదలకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన చీమకుర్తి నవ్య సాయి జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలకు చెందిన వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో మునిపల్లి వంశీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. చీమకుర్తి సతీష్ కుమార్ వాళ్ళ చిన్న కూతురు నవ్యసాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం జరుగుతుంది. అందరూ స్వీకరించాల్సిందిగా. నిత్య అన్నదాన కార్యక్రమంలో శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ దగ్గర ఎదురు ఉన్న మన వాళ్ళ పేదలకు అన్నదాన కార్యక్రమానికి ఈరోజు నవ్యసాయి మా సతీష్ అన్న గారు వాళ్ళ అమ్మాయి నవ్యసాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. తనకు ఇంకా ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాలు ఇవ్వాలన్న కుటుంబానికి ఇలాగే మీ ఇళ్లలో పెళ్లి రోజులున్నా, పుట్టినరోజులున్నా ఈ అన్నదాన కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకరించాలని మనసారా కోరుకుంటున్నాం. మా చెల్లి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇలానే వాళ్ళ పుట్టినరోజులు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష 2 దశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఈ వైద్య సదుపాయాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని దుగ్గిరాల ప్రజా ప్రతినిధులు అన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ ప్రోగ్రాం శుక్రవారం దుగ్గిరాల బాలికల జిల్లా పరిషత్ పాఠశాల నందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర హెల్త్, మెడికల్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యదర్శి డాక్టర్ మంజుల డి హౌసామణి జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా గొప్పదని, రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ప్రజలందరూ ఈ ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకొని సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఎస్ శ్రావణ్ బాబు, ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, పలువురు వైద్యులు, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని దుగ్గిరాల మండల వ్యాప్తంగా బలోపేతానికి కృషి చేస్తామని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంగళగిరి నియోజకవర్గ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం పేర్కొన్నారు. దుగ్గిరాల మండల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొప్పుల శ్రీరామూర్తిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరి నియోజకవర్గ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో శుక్రవారం దుగ్గిరాల మండల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 9 మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షేక్ సలీం మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత జోడో యాత్రలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తామని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కమిటీ 9 మంది కమిటీ వేసాం. ఆ కమిటీ వాళ్ళందరూ కలిసి కూడా మండల ప్రెసిడెంట్ శ్రీరామూర్తి గారు అందరూ కూడా గ్రామం తిరిగి గ్రామ ప్రెసిడెంట్ని అన్నీ కూడా చేయాలని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి పెట్టిన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 9.5 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఏ పని కూడా చేయలేదు నరేంద్ర మోడీ గారు. భారతదేశ ప్రజలకి మెత్తన మాటలు చెప్పి మాయ చేసి గద్దెనెక్కారు, కానీ ఒక పని చేసిన పాపం లేదు. చేయకపోగా ఈ రైల్వే జోను, ఉక్కు ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఇవన్నీ కూడా ఆయన. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పరికరాలను శుక్రవారం ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామ సచివాలయంలో ఆడుదాం ఆంధ్ర ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను సందడిగా జరిగాయని, మండల స్థాయిలో జగనన్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలో పాల్గొనే జట్టులకు క్రీడా పరికరాలను అందిస్తున్నామన్నారు. మండల స్థాయి జరిగే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఫామ్ చేసినటువంటి టీములు మొత్తం కూడాను ఆడి గెలిచిన టీంలకు ఇవాళ వాళ్ళ బేసిక్ కిట్లు మొత్తం టీషర్టు, క్యాపులతో సహా అందించడం జరిగింది. వీరు రేపు 10వ తారీఖు నుంచి మండల స్థాయిలో జరిగేటువంటి ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఉత్తమమైనటువంటి టీములని ఆడించడం జరుగుతుంది. వీరు అక్కడ ఉత్తమ ప్రతిభను వచ్చినటువంటి వారిని కాన్స్టిట్యున్సీ స్థాయికి పంపించడం జరుగుతుంది. మరి చంద్రపూడి గ్రామంలో గత 10 రోజుల నుంచి జరిగినటువంటి ఈ గేముల్లో చాలా ఉత్సాహభరితంగా ఒక పండుగ వాతావరణంలో ఆటలన్నీ కూడాను ఆడటం ఎంతో ఉదాహరణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ చెడ్డి సహిత హనుమద్దీశ్వర మహాయజ్ఞంలో భాగంగా తెనాలిలో వైభవంగా సాగిన శోభాయాత్ర. వేలాది మంది భక్తులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, పుష్ప దంపతులు. తెనాలి డిపోను రీజియన్లోనే అగ్రగామిగా నిలపాలి. ఆర్టీసీ డిపోను సందర్శించి అధికారులకు సూచించిన ఆర్ఎం. శ్రీ చండీ సహిత హనుమద్దీశ్వర మహాయజ్ఞంలో భక్తులందరూ పాల్గొనాలి. మహాయజ్ఞం ఏర్పాట్లను పరిశీలించిన బ్రాహ్మణ పరిషత్ నాయకులు. తెనాలిలో శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.